హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. అండ్ అలాగే ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ల వివరాలు కూడా చూద్దాము. అండ్ ఎవరైతే మన యొక్క వీడియోని చూస్తున్నారో మీకు కరెంట్ అఫైర్ టెస్ట్లు అండ్ అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించి టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేయాలని ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మన యొక్క వెబ్సైట్లో డైలీ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే ముందుగా చూసేద్దాం. పశుసంవర్ధక శాఖలోని పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. పశుసంవర్ధక శాఖలో బదిలీలతో 14 జిల్లా అధికారుల పోస్టుల ఖాళీలు. పశుసంవర్ధక శాఖలో గందరగోళము, ఇన్ఛార్జ్ల సర్దుబాటుకు ఉత్తర్వులు. వివరాలు చూసినట్లయితే పశుసంవర్ధక శాఖలో బదిలీలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ఈ ప్రక్రియను చేపట్టడం వల్ల 14 జిల్లాల్లో పశుసంవర్ధక శాఖ అధికారుల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆయా జిల్లాల్లో పరిపాలన స్తంభించే పరిస్థితులు ఏర్పడడంతో తాత్కాలిక సర్దుబాటు పేరిట ఇన్ఛార్జ్ల నియామకాలు చేపట్టారు. అయితే పశుసంవర్ధక శాఖలో జిల్లా అధికారుల పోస్టులకు ఒకే క్యాడర్ను నిర్దేశించకుండా సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు, సహాయ సంచాలకులకు గతంలో అవకాశము కల్పించారు. తాజాగా బదిలీలకు ముందు ఒకే క్యాడర్ను నిర్దేశించి నియామకాలు జరపాలనేటువంటి డిమాండ్ వచ్చింది. ఈ తరుణంలో వ్యవసాయ శాఖ సంచాలకుడైన గోపిని పశుసంవర్ధక శాఖకు ఇన్ఛార్జ్గా నియమించారు. మిగిలిన అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బదిలీలను వాయిదా వేసి ఆ తర్వాత పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులుగా ఉన్నటువంటి 14 మందిని బదిలీ చేశారు. దీంతో ఆయా పోస్టులు అయితే ఖాళీ అయినట్లుగా ఇక్కడ చూడవచ్చు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్కు ఈ సమాచారం అందడంతో ఆయన దీనిపై ఆగ్రహము వ్యక్తం చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఖాళీ పోస్టులను భర్తీ చేయండి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలతో చాలా పాఠశాలల్లో పోస్టులు అయితే ఖాళీ అయ్యాయి. అంటే ఉపాధ్యాయుల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అనేక ఉన్నత పాఠశాలల్లో సగానికి పైగా సబ్జెక్టులకు టీచర్లే లేరు. ముఖ్యమైన సబ్జెక్ట్స్ అయినటువంటి ఆంగ్లము, సైన్సు, గణితం విభాగాలకు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు బాగా నష్టపోయే ప్రమాదము ఉంది. ముఖ్యంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలపై దీని ప్రభావము తప్పకుండా పడుతుందని విద్యార్థులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బదిలీల వల్ల ఖాళీ అయినటువంటి పాఠశాలలు పోస్టుల వివరాలు విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించి త్వరలోనే ఈ యొక్క ఖాళీలను భర్తీ చేయాలి అంటున్నట్లుగా ఇక్కడ డిమాండ్ చేశారు. శాంతినగర్కి సంబంధించినటువంటి పలువురు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు. ఇక దీనికి సంబంధించి మరి భర్తీ చేస్తారా, మరి లేక ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రైల్వేలో 7,951 పోస్టులు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఇంజనీరు, కెమికల్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మొత్తము 7,951 ఖాళీలున్నాయి. సికింద్రాబాద్ రీజియన్లో 590 ఖాళీలున్నాయి. జూనియర్ ఇంజనీరు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ పోస్టులు అయితే వీటిల్లో ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులైనటువంటి వారు ఈ పోస్టులకు అయితే అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ ఆగస్టు 29. ఇక మరిన్ని వివరాలకు మన యొక్క వెబ్సైట్లో ఈ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి.
లేదా డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా పూర్తి వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో మొత్తం 9 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. వీటిలో డీజీఎం, జీఎం, సీనియర్ మేనేజర్, ఏజీఎం పోస్టులైతే ఉన్నాయి. ఫైనాన్స్, ఐటీ, ప్రొడక్ట్ ఆపరేషన్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి. పూర్తిగా వివరాల కోసము డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. లేదా IPPBonline.com వెబ్‌సైట్‌ని మీరు విజిట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇండియన్ నేవీలో 741 గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో మొత్తం 741 ఖాళీలైతే ఉన్నాయి. ఇండియన్ నేవీలో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేసి జాబ్‌కి ఎంపిక చేస్తారు. పోస్ట్‌ని అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అంటే ఒక్కో పోస్ట్‌కి ఒక్కో రకంగా అర్హత అయితే ఉంటుంది. ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకున్నారో మీరు చూసుకొని ఆ యొక్క అర్హత కలిగి ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి క్లిక్ చేసి వివరాలన్నీ కూడా చదివిన తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 94 ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టులు అయితే ఉన్నాయి. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి అయితే ఉంటుంది. 94 ఖాళీలకు గాను పోస్టుల ఆహ్, ఆహ్, పోస్టుల యొక్క విభాగాలు గనుక చూసినట్లయితే ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్‌లో 66, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డీఆర్‌లో 21, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బిలో డీఎస్ఐఎంలో 7 ఖాళీలైతే ఇక్కడ విభజించారు. అర్హత సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఎంఏ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 1/7/2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. బేసిక్ పే స్కేల్ వచ్చేసి 55,200 నుంచి 99,750 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానము ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానము ఆన్లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు మన యొక్క వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. డైరెక్ట్‌గా క్లిక్ చేయండి. ప్రారంభ తేదీ 25/7/2024 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 16, 2024. ఇక నెక్స్ట్ బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ ఆధ్వర్యంలోని బిలాయ్ స్టీల్ ప్లాంట్ 45 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదల చేసింది. ఆన్లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి వెబ్‌సైట్‌లో ఆల్రెడీ మీకు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళున్నట్లయితే ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. ముందుగా వెనజువెలా అధ్యక్షుడిగా మరొకసారి నికోలస్ మడురో ఎన్నిక. ఫలితాల్లో అవకతవకలు అంటున్నటువంటి విపక్షము. వివరాలు చూసినట్లయితే దక్షిణ అమెరికా దేశము వెనజువెలాలో అధ్యక్షుడు నికోలస్ మడురో మరొకసారి విజయం సాధించారు. ఆదివారం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయనకు 51.20% ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కి 44.02% ఓట్ల చొప్పున లభించగా ఈ యొక్క మరొకసారి ఈయన విజయం సాధించి ఎన్నికైనట్లుగా ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇటీవలే ఎన్నికైనటువంటి ఎస్తోనియా ప్రధాని పేరు మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ పారాలింపిక్స్ అంపైర్‌గా రాజేందర్. మహబూబాబాద్ జిల్లా కే సముద్రము స్టేషన్ హై స్కూలు వ్యాయామ ఉపాధ్యాయుడు కొమ్ము రాజేందర్ పారాలింపిక్ బ్యాడ్మింటన్ పోటీల అంపైర్‌గా ఎంపికయ్యాడు. ఈ క్రీడలు వచ్చే నెల 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి వివరాలను వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బ్యాడ్మింటన్ పోటీలకు ఇంతకు ముందే ఆయన అంపైర్‌గా చాలా పోటీలకు వ్యవహరించినట్లుగా వారు తెలిపారు. అలాగే మీకు ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. పారిస్ ఒలింపిక్స్‌కి మస్కట్ పేరేంటో మీకు తెలిసినట్లయితే తెలియజేయండి కామెంట్ సెక్షన్‌లో. నెక్స్ట్
జీఎస్ఐ నూతన అధ్యక్షుడిగా ఆసిత్ సాహా బాధ్యతలు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్గా అసిత్ సాహా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎస్ఐని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కీలకమైనటువంటి ఖనిజాల అన్వేషణకు, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తానని, జీఎస్ఐలో అందరూ కలిసి పనిచేయాలని కూడా ఆయన సూచించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అంతరిక్షంలో సోలార్ గ్రిడ్. ఉపగ్రహాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అంతరిక్షంలో సోలార్ పవర్ గ్రిడ్ను ఏర్పాటు చేసేందుకు ఫ్లోరిడాకు చెందినటువంటి స్టార్ క్యాచర్ ఇండస్ట్రీస్ అనే సంస్థ 2025 నాటికి దిగువ భూకక్షలో పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసము $12.24 మిలియన్ ఫండ్ను సిద్ధం చేయాలని ప్రణాళిక అయితే రచించినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ ఇది కనుక విజయవంతమైతే అనేక ఉపగ్రహాలు సోలార్ విద్యుత్తులో నడవనున్నాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామి. గగన్యాన్ మిషన్ కోసము శిక్షణ పొందుతున్నటువంటి 4 వ్యోమగాముల్లో ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ వెళ్లనున్నారు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గగన్ యాత్రి ఇది ఇస్రో, నాసా, యాక్సియం స్పేస్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీల మధ్య ఉమ్మడి మిషన్ ఇది. ఈ మిషన్ కోసము యాక్సియం స్పేస్తో ఇస్రో ఒప్పందం అయితే కుదుర్చుకున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఈ మిషన్ను ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆగస్టులో ప్రారంభించనున్నారు. ప్రస్తుతము 4 వ్యోమగాములు గగన్యాన్ మిషన్ కోసము బెంగళూరులోని ఇస్రోకు చెందినటువంటి ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. వీరంతా గగన్ యాత్రి కార్యక్రమంలో 3 సెమిస్టర్లలోని 2 పూర్తి చేశారు అని వీరు తెలిపారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 2026 నాటికి జీడిపిలో 5వ వంతుకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ. వివరాలు చూసినట్లయితే ఆర్బీఐ నివేదిక వెల్లడి. దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2026 నాటికి జీడిపిలో 5వ వంతుకు చేరుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఇది జీడిపిలో 10వ వంతుగా ఉందని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కరెన్సీ అండ్ ఫైనాన్స్పై నివేదికను ఆర్బీఐ సోమవారం విడుదల చేసింది. ఇక ఈ నివేదికకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ ప్రారంభము. వివాదాలను కక్షదారులే స్వచ్ఛందంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పించేటువంటి ప్రత్యేక లోక్ అదాలత్ సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభమైంది. సర్వోన్నత న్యాయస్థాన 75వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియలో ప్రప్రథమంగా 7 సుప్రీంకోర్టు ధర్మాసనాలు పాల్గొంటున్నాయి. అపరిష్కృత కేసులను వేగంగా పరిష్కరించడానికి జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ఈ ధర్మాసనాలు విచారణ జరుపుతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఈవీ బ్యాటరీలతో ఎలక్ట్రిక్ సైకిల్స్. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్. వివరాలు చూసినట్లయితే దేశంలోనే తొలి ఈవీ బ్యాటరీల సాయంతో తయారు చేసినటువంటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువస్తామని ప్రముఖ ఎలక్ట్రిక్ 2 వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సోమవారం ప్రకటించింది. ఓలా ఐపీఓ ప్రకటనలపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కలిసి జరిగినటువంటి ఒక సమావేశంలో సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2025 తొలి 6 నెలల్లో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ను మార్కెట్లోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఇక నెక్స్ట్ భౌగోళిక గుర్తింపుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఏ ఇయర్లో ఏ ప్రొడక్ట్స్కి యొక్క భౌగోళిక గుర్తింపు లభించింది అనేటువంటి డీటెయిల్స్తో మనకి వెలుగు సక్సెస్ పేపర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే చూద్దాము, కొన్ని డీటెయిల్స్. లక్క గాజులు 2023-24 సంవత్సరానికి గాను లక్క గాజులకు గుర్తింపు అయితే లభించింది. ఇది హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటిది. ఇక తాండూర్ కందిపప్పు అనేది 2023-24 గాను జిఐ ట్యాగ్ అయితే లభించింది. ఇలాగే ఏ సంవత్సరంలో ఏ వస్తువులకి గుర్తింపు వచ్చింది అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
సో, జీఐ ట్యాగ్స్‌కి సంబంధించి క్వెషన్స్ అయితే మనకి ఎగ్జామ్స్‌లో రేజ్ అవుతూ ఉంటాయి కదా! కాబట్టి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ నిపుణలోని ఈ రోజుకి సంబంధించిన న్యూస్ పేపర్‌లోని నిపుణలో ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్‌కి యూజ్ అయ్యే విధంగా సివిల్స్ ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ వివరణతో కూడినటువంటి థియరీ ఆర్టికల్‌ని అయితే ఇక్కడ పబ్లిష్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చదవండి. ఇక నెక్స్ట్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి గ్రూప్స్‌కి యూజ్ అయ్యేటువంటి విధంగా ఇక్కడ బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా! ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.